సునాదస్వరము సెప్టెంబర్ 14. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29-30 వచనములు. మరి ప్రయాసముతో ఎన్నో భారముతో ఉన్న ప్రజలతో యేసుప్రభు చెప్తున్న మాట, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేస్తాను. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, మరి నా యొద్ద వచ్చి నేర్చుకోండి, మీ ప్రాణమునకు విశ్రాంతి కలుగుతుంది. నా కాడి సులువు నా భారము తేలిక అని యేసుప్రభు పిలుస్తున్నాడు. మరి యేసుప్రభు ఒక మంచి బోధకుడుగా ఉన్నాడు, చక్కగా నేర్పిస్తాడు. ఆయన ఒక మంచి టీచర్గా ఉన్నాడు. మనకున్న భారాలన్నీ ఆయనకు తెలుసు, మనకున్న భయాలు తెలుసు. మనం ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన సాత్వికుడు దీన మనస్సు గలవాడు కనుక మనకన్నీ నేర్పిస్తాడు. మన కాడి సులువుగా భారము తేలికగా ఉంటుందని వాగ్దానం చేస్తున్నాడు. అందుకే ప్రతి విషయంలో మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. మనకి ఏ తెలియకపోయినా ఆయనను అడిగినప్పుడు తప్పక ఆయన నేర్పించి మనకు బోధిస్తాడు. యేసు ప్రభు తన శిష్యులకు అన్నీ నేర్పించాడు. మరి వాళ్లకు ఏం చేయాలో, ఎలా ఉండాలి, మరి పరలోక రాజ్యం గురించి, మర్మాల గురించి, సువార్త ప్రకటించే విషయం, అద్భుత కార్యాల గురించి, మరి స్వస్థతల గురించి అన్నీ కూడా చూపించి నేర్పించాడు. మరి శిష్యుల పాదములు కడిగాడు, క్షమాపణ నేర్పించాడు, ఒక మంచి మాదిరిని వాళ్ళ ముందు కనపరిచాడు. ఆయన ఒక మంచి టీచర్గా ఉన్నాడు. ప్రతి ఒక్కటి తను చేసి తను ఇతరులకు నేర్పించాడు. అందుకే మనం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు అన్నీ మనకు నేర్పించి బోధించి మనకు విశ్రాంతిని కలుగచేస్తాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 13వ వచనంలో వాగ్దానం రాయబడింది, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును అని. ఎప్పుడైతే దేవుని చేత మనం ఉపదేశం పొందుకుంటామో అప్పుడు అధిక విశ్రాంతి కలుగుతుంది. మనమైనా మన పిల్లలైనా వాళ్ళ చదువులైనా ఏదైనా కూడా దేవుడు ఒక మంచి టీచర్గా వాళ్ళకు ఉపదేశిస్తాడు. పరిశుద్ధాత్ముడు అన్నీ బయలుపరుస్తాడు. వాళ్ళు ఎలా చదవాలి, ఏం చదవాలి అన్నీ నేర్పిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, మన దేవుణ్ణి ఆశ్రయిద్దాం, ఆయన దగ్గర నేర్చుకుందాం. ఆయన దీన మనసుతో మనకు అన్నీ నేర్పించి మన ప్రాణానికి విశ్రాంతి కలుగచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవా, మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మేమందరం కూడా మంచి మనసుతో మీ దగ్గర నేర్చుకొని ప్రతి విషయంలో విశ్రాంతిని పొందుకునే కృప మా అందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.